సాతాను ఈ రోజుల్లో మనుషుల మీద చేస్తున్న అతిపెద్ద దాడి ఏంటంటే వారు దేవుని సన్నిధికి రాకుండా చేయడమే ఒక భయంకరమైన దాడి. నేను రీసెంట్గా నిర్గమాకాండాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఫరో 3 ముఖ్యమైన విషయాలు మోషేతో చెప్తాడు. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే, అసలు యెహోవా ఎవడు, మీరెళ్ళి యెహోవాను ఆరాధించడానికి. అద్భుతమైన ప్రశ్నది, నాకు దిమ్మదిరిగిపోయింది. మేము మా దేవుడైన యెహోవాకు ఉత్సవం చేయాలి, అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఆరాధించాలి అనంటే ఎవరయ్యా యెహోవా ఎవడు మీరెళ్ళి ఆరాధించడానికి? మీరు సోమరులు, అందుకే మేము మా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తామని చెప్తున్నారు అని మోషేతో అహరోనుతో ఫరో అంటాడు. అప్పటి నుండి పని భారం ఇంకా ఎక్కువ చేస్తాడు. మోషే ఫరో పలికిన మొట్టమొదటి మాట, మీరు వెళ్ళడానికి వీలు లేదు. ఫరో 100% సైతానికి సాదృశ్యం. అందుకే దేవుని సన్నిధికి అస్సలు వెళ్ళనివ్వదు సైతాను. బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎలాగైనా దేవుని సన్నిధికి రాకుండా చేయడమే దాని టార్గెట్, అంతే. ఇంకా అప్పుడు మన టార్గెట్ ఏమై ఉండాలి? సైతానా పో, ఎలాగైనా నేను దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే అని మన టార్గెట్ పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ దిస్ టార్గెట్? అందరికీ ఇక్కడ టార్గెట్ ఉందా? ఈరోజు ఫిక్స్ చేసుకోండి. ఇంతవరకు లేకపోతే ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకోండి. సండే ఈజ్ లాస్ట్ డే. సండే ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళ్ళాలి. దిస్ ఈజ్ మై టార్గెట్. అందుకే మీకోసం అటెండెన్స్ కూడా ఇప్పిస్తున్నా నేను. డూ యు నో దట్? మీరు ఏ టయానికి వస్తున్నారో అటెండెన్స్ కూడా పడుతుంది. టైం విత్ టైం. సాతాను టార్గెట్ ఏంటంటే, మీరు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీలు లేదు. ఫరో పలికిన మొట్టమొదటి మాటది. సెకండ్ ఏంటి తెలుసా? నేను అసలు వాక్యంలోకి వెళ్ళాలి. ఎంత జస్ట్ ఇంట్రడక్షన్, అసలు చెప్పాలనుకోలేదు నేను. అదంతా చెప్పనుగా మీకు. 1 కొరింథీ 10 అధ్యాయం చెప్పాల్సింది. రెండో మాట ఏంటంటే, దూరం పోవద్దు. రెండో మాట ఏంటి? దూరం పోవద్దు. ఇక్కడెక్కడ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆరాధన చేసుకొని వచ్చేయండి. మీకు ఏం రిఫరెన్స్ నేను చూపెట్టలేదు, ఎందుకంటే ఉన్నాయి కానీ టైం లేదు. మీరు తర్వాత నిర్గమాకాండం చదువుకోండి. దూరం వెళ్ళొద్దు, దగ్గరే. అమ్మో అంత దూరం నా వల్ల కాదయ్యా, చీకటి చలి, అబ్బో ఇంత పొద్దున్నేనా, అంత దూరం, అంత నా వల్ల కాదు, ఇలా అనిపించేటట్టు చేస్తాడు సాతాను. ఇప్పుడు పోవాలా, అంత దూరం నడిచిపోవాలా, ఈ టైంలో పోవాలా, అబ్బో కుదరలేదు. నెంబర్ 3 షార్ట్గా చెప్తున్నాం. నెంబర్ 3, పురుషులు మాత్రమే వెళ్ళండి. ఏంటి? పురుషులు మాత్రమే వెళ్ళండి. స్త్రీలు మీ సంపదలంతా ఇక్కడే ఉంచండి. అందరు వెళ్ళొద్దు. కుటుంబ సమేతంగా మీరు మందిరానికి వెళ్ళొద్దు. దిస్ ఇస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ సాతాన్. డు యు నో దట్? కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో మీరు కనబడకూడదు. ఇది సాతాను టార్గెట్. అందుకే భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తే వాళ్ళు రాదు. ఎవడో ఒకడు మిస్ అవ్వాల్సిందే. ఇది ఎవరు టార్గెట్ అనుకుంటున్నారు? సాతాను టార్గెట్. అందరు వెళ్ళడానికి వీల్లేదు, ఎంత పురుషుల వరకు వెళ్ళొచ్చేయండి. మరి మీకు ఎప్పుడు అర్థమవుతుంది? సాతాను ఇంత చక్కగా ప్లాన్ చేస్తున్నాడు మీకు.
అందుకే పౌలు అంటాడు, సాతాను తంత్రములను మనము ఎరగని వారముగా ఉంటుంది. వాని కుయుక్తి మనకు తెలియాలి. వాని కుయుక్తి మనకు తెలియాలి. తెలిసి వాణ్ణి మనం టార్గెట్ చేయాలి. మీకు విషయం తెలుసా, మనకి ఒకే ఒక్క శత్రువు సాతానే. ఇంకా ఇది మీకు తెలియట్లా. మీరు సాతాన్ని ఎప్పుడైనా టార్గెట్ చేశారా? మీరు సాతాన్ని ఎప్పుడు టార్గెట్ చేశారా? చేయరు. వాడంటే భయం కదా. మీకు దమ్ము, ధైర్యం, పౌరుషం, రోషం ఇట్లాంటి ఆయాసం ఏమైనా ఉంటే ఎవరు టార్గెట్ చేయాలి? సాతాను టార్గెట్ చేయాలి. నీ వల్ల అయితే ఆపుకో. నీ ప్రార్థన చేయకుండా ఆపే దమ్ము నీకుంటే ఆపుకో. నేను బైబుల్ చదవకుండా ఆపే దమ్ము నీకుంటే ఆపుకో. నేను మందిరానికి వెళ్ళకుండా ఆపే దమ్ము నీకుంటే ఆపుకో. నేను 10వ వంతు ప్రభువుకి ఇవ్వకుండా ఆపే దమ్ము నీకుంటే ఆపుకో. ఎవరితో చెప్పాలి? ఇది సార్. మరి వాడంటే వణికిపోవటం కాదు, వాడు మనల్ని చూస్తే వణికిపోవాలా. అది కదా ఆత్మీయత. ఇంకా గొణుకుతూ, సనుగుతూ, ఇంకా భయపడుతూ, ఇంకా కలవరపడుతూ ఎంతకాలం సార్ భక్తి? దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఇవాళ చేస్తే రేపటికి 2 ఏం పర్వాలా, పోయేది పరలోకమే. మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళండి భద్రాచలం. ఆయన ఉన్న డాక్టర్ గారు సీతారామరాజు గారు, అమ్మ ఏం కాదులే, వయసును బట్టి కొన్ని ఏడవుతా ఉంటాయి అన్నాడు. ఆయన థైరాయిడ్ స్టార్ట్ అయిందంట అమ్మకి. మా అమ్మ అన్నది, ఎప్పుడైతే సార్ పోయేది దేవుని దగ్గరికి అంటాను ఆయనండి. నేను పక్కనే ఉందా, భయం అసలు లేదండి, నాకేం భయం అండి అంటుందా. అంతే అంతేనా కాదా? ఎంతకాలం భూమి ఉందాం? ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. వెళ్ళేది కూడా మనకు తెలుసు. కాబట్టి ఇంకా నో నీడ్ టు ఫియర్ టు ఎనీబడి టు ఎనీథింగ్. అంతే. ప్రైజ్ ది లార్డ్. సో దయచేసి గమనించండి, సాతాను టార్గెట్ మీకు అర్థమైందా? ఎందుకు చెప్పా మీకు? మొదటిదేంటి? అసలు వెళ్ళొద్దు. 2 వెళ్తే ఇక్కడెక్కడ వెళ్ళండి. 3దేంటి? కుటుంబం అంతా పోవడానికి వీల్లేదు, అసలు పురుషులు మాత్రం వెళ్ళండి. ఇంకోటి అంటాడు, మీ సంపదని ఇక్కడ నుంచి వెళ్ళమంటాడు. మీ గొర్రెలు ఇవన్నీ ఇక్కడ ఉంచమంటే ఫరో అంటారు, లేదు అసలు బలిచ్చేదే వీటిని కాబట్టి మా మందలతో వెళ్ళాలంటాడు ఆయన. ఇంకోటి ఏంటి తెలుసా? ఇంకో సాతాను టార్గెట్ ఏంటి తెలుసా? మీ సంపద దేవుని రాజ్యానికి వాడబడకుండా, మీ డబ్బు దేవుని పనికి ఉపయోగపడకుండా సాతాను టార్గెట్ చేసింది. ఎస్, మన జ్యోతిబాబాయి గారు అన్నారు, దేవునికి కానుకివ్వడం అంటే ఏంటి తెలుసా? మీ పరలోకపు బ్యాంకులో జమ చేసుకోవడమే. మీరు దేవునికి కానుకివ్వడం అంటే నథింగ్ బట్ మీ పరలోకపు అకౌంట్లో మీ డబ్బును మీరు జమ చేసుకోవడం. మీ అకౌంట్లో డబ్బులు ఎక్కువ ఉండాలనుకుంటారా, తక్కువ ఉండాలనుకుంటున్నారా? జనరల్గా ఏమనుకుంటారు చెప్పండి? భూమి మీద ఆయన ఒక మాట అన్నాడు, ఎప్పుడూ ప్రభు ధనాన్ని దాచుకోవద్దని చెప్పలేదంట. చెప్పాడా? ధనాన్ని దాచుకోవద్దని చెప్పాడా? దాచుకోమనే చెప్పాడు. మైండ్ బ్లో అయిపోయింది నాకు. చాలాసార్లు చదివాను కానీ ఈ టైప్లో ఆలోచించాల. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, ఏముంది అక్కడ? దాచుకోవద్దన్నాడా, దాచుకోమన్నాడా? వాట్ ఈస్ దే? రిఫరెన్స్ ప్లీజ్. 6:19 6:19 అంట. అందరూ తీయండి, అందరూ చదవాలి. 1 2 3. 1 2 3. ఎక్కడ కూర్చుకోవద్దో, ఎక్కడ కూర్చుకోవాలో చెప్పాడు. ఎక్కడ దాచుకోవద్దో, ఎక్కడ దాచుకోవాలో చెప్పాడు. మనకి ఎక్కువ డబ్బులు ఉంటేనే ఎక్కువ దాచుకునేది, తక్కువ ఉంటే ఎక్కువ దాచుకోగలమా? సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే మీ సంపాదన, మీ డబ్బు దేవుని పనిలో వాడబడకూడదని సాధ్యమైనంత వరకు
మిమ్మల్ని పిసినారిగా చేసి దేవుని పనికి మీరు ఇవ్వకుండా మీ పిడికిలని దిగబట్టేటట్లుగా చేస్తుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కాదంటారా? కెన్ యూ సే దిస్? లేదని నేను చెప్పగలరా? దేవుని బిడ్డల ధనము దేవుని రాజ్యము కొరకు ఖచ్చితంగా వాడబడితే అది మీకు చాలా దీవెన. అలా లేదనుకో ఫైనాన్షియల్ గా మీరు నిత్యము స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఈ సూత్రం మీకు అర్థమైతే మీరు ధన్యులు, అర్థమైనా మీరు చేయలేకపోతే మీ అంత ఇంకా ఎవరు ఉండరు. 4 విషయాలు. వెళ్ళొద్దు, దూరం వెళ్ళొద్దు, అందరూ వెళ్ళొద్దు, మీ సంపద తీసుకొని వెళ్ళొద్దు. ఇది సాతాను టార్గెట్. దీన్ని జయించడానికి ఈ 2024వ సంవత్సరంలో మీరు ప్రయత్నం చేయాలి. టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటారా లేదా? పెట్టుకోకపోతే మీ ఇష్టం. పెట్టుకోకపోతే మీరేమవరు? గోల్ని రీచ్ అవ్వరంతే. దానివల్ల మీకు ఎంత నష్టం అనేది మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలిసినా కూడా ప్రయోజనం ఏమీ లేదు. రైట్?